నమస్తే అండి. ప్రభు శరీరంలో మనం పాలు పొందక మునుపు కొంత లేఖన భాగాన్ని మనం విందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29, 31 వచనాల వరకు చదువుదాము, లేక 32 వరకు చదువుదాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28 నుండి 32 వరకు చదువుదాము. చెప్పకు, అందుకే వైర్ బిగింది, అందుకే చెప్పి వారం అవుతుంది. ఫ్రిడ్జ్ ఆఫ్ చేయపోయాము, సప్లై సాంచేపు అయిపోయింది, లోడ్ ఎక్కువ గుంజుతుంది. జనరేటర్ మీద కరెంటు ఉంది, అయితే ఆ విషయం జ్ఞాపకం పెట్టు. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28 నుండి 32 వరకు అందరం కలిసి చదువుదాము. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలెను. ప్రభు శరీరం వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులైనారు, చాలామంది నిద్రించినారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేడలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందినేడలా లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. మరొక వాక్య భాగం చదువుదాము. ఆరాధన కొరకై చదివిన లేఖన భాగంలో ఇంకొక వచనం అక్కడ చదువుదాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చదువుదాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనము చదువుదాము. నాతో పాటు అందరూ చదవండి బిగ్గరగా, గట్టిగా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. ప్రార్థన చేస్తాము. కళ్ళు మూసుకోండి, మోకరించండి. ప్రభా నీ కొందనాలు, ఈ సమయం దీవించి ఆశీర్వదించండి అయ్యా. మాతో మాట్లాడండి. ఇదివరకు మేము సంఘముగా మీ రక్తం చేత మీరు మమ్మల్ని విమోచించిన సంగతిని మా వ్యక్తిగతంగా మా మనసులోను మా హృదయంలోనూ తలపోసుకొనొచ్చు. నా తండ్రి, మేము మౌనంగా ఉండలేక నోరారా హృదయమారా ఆరాధించగలుగుతుంది. మా ఆరాధనలు, మా స్తుతులు, మా కృతజ్ఞత అర్పణలు నువ్వు అంగీకరించినావని మేమెంతో సంతోషించుచున్నాము. దయగల దేవా, మరొకసారి మీ శరీరంలో మేము పాలు పొందక మునుపు నీ యొక్క లేఖనాల నుండి మాతోనూ మాట్లాడండి. మా జీవితాలు ఏదైనా లొసుగులు, పొరపాట్లు, తప్పిదములుంటే క్షమించి సరిచేయండి అయ్యా. సమయాన్ని దీవించండి. యోగులముగా మమ్మల్ని మేము నీ ఎదుట కనపరుచుకొని మీ శరీరంలో పాలు పొందే భాగ్యం దయచేయి. అటువారు మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో మేము పాలు పొందటం వలన 30 60 100 ఫలభరితకరంగా బ్రతుకుదామని మీరు హెచ్చరించారు, తెలియజేశారు. అలాంటి ఫలభరితకరమైన జీవితాన్ని మీరు చూసి సంతోషించి నా తండ్రి ఎంతగానో మహిమపరచబడునని మీరు చెప్పారు. దాని తండ్రి, మాలో ఫలభరితకరమైన జీవితాన్ని మీరు చూసేదాని కొరకై మీరు వ్యవసాయకులను మీరు ఏర్పాటు చేశారు. నా తండ్రి, అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, మేము దేవుని జత పని వారమైనా మీరు దేవుని వ్యవసాయమునై ఉన్నారని పౌలు చెప్పారు. కాబట్టి ఇలాగ మీ దయను, మీ కనికరాన్ని బట్టి స్తుతిస్తూ సమయం దీవించి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దయతో కొన్ని మాటలు మనము ప్రభు శరీరంలో పాలు పొందుతున్నప్పుడు మన ఆత్మీయ స్థితిని మనము పరీక్షించుకోవాలి. ఎవరినో పరీక్షించేది కాదు, కానీ మనమే పరీక్షించుకోవాలి. చాలా సందర్భాల్లో ఇతరులను మనం పరీక్షిస్తుంటాం, అది చాలా పొరపాటు అండి. మనల్ని మనమే పరీక్షించుకోవాలా. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు ఇతరులను మనము పరీక్షించలేము. కనుక ఎప్పుడైతే ఇతరుల వైపు చూస్తూ ఉంటామో అప్పుడు మనము పరీక్షించుకోలేము, మనము సరి చేసుకోలేము. ఇతరులను సరిచేయాలని చూస్తే మనల్ని సరి చేసుకోలేము. ఇతరులను దిద్దాలనుకుంటే మనం దిద్దుకోలేము. ఇతరులను ఒప్పించాలనుకుంటే మనం ఒప్పించబడలేము. ఇతరులను బాగు చేయాలనుకుంటే మనం బాగు చేయబడలేము. ఇతరులను మరి ఏదైనా దిద్దుబాటులోకి రావాలంటే మనం దిద్దుబాటులోకి రాలేము. అందుకనే మొదట మన క్రియాపూర్వకమైన విశ్వాస జీవితమే దిద్దుబాటులాగా ఉండవలేను. మన క్రియాపూర్వకమైన అనుదిన జీవితమే ఒక దిద్దుబాటులాగా, మలచబడే జీవితంలాగా ఉండవలేను. మనము నోటి మాటలతో కాకుండా క్రియలతోనే మన జీవితము ఇతరుల యొక్క జీవితాలను దిద్దేదిగా ఉండాలి. ఇతరుల యొక్క జీవితాలను బాగుపరిచేదిగా ఉండాలి.
ఇతరుల యొక్క జీవితాలను చక్కపరిచేదిగా ఉండాలి, మార్గదర్శిగా ఉండాలి, ఆదర్శవంతకరంగా ఉండాలి. ఆ సహోదరుడు చూడు, అతని జీవితము, అతని మాట తీరు, అతని ఆలోచన విధానము, అతని విశ్వాసము, అతని యోగ్యత, అతని మంచితనము, అతని సాత్వికము, అతని ప్రేమ, అతని ఓర్పు, అతని సహనము ఎట్లా ఉన్నదో అది విశ్వాస జీవితం. అలాంటి జీవితాన్ని మనము కూడా అలవరుచుకుంటే ఎంత బాగుండును అని అనుకోవాలి. అలాగ క్రైస్తవ జీవితంలో విశ్వాసులమైన దేవుని ప్రజలమైన మనము అలాంటి జీవితాన్ని అలవరుచుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఆ సహోదరి చూడు ఎంత దీనపరాలో, ఎంత విధేయతపరాలో, ఎంత తగ్గింపు, ఎంత ప్రేమనో, ఎంత ఓర్పునో, ఎంత సహనమో, ఎంత పవిత్రత, ఎంత మంచితనమో, ఎంత సాత్వికం కలిగిన, ఎంత మృదుత్వమో అనేటువంటి అనుభవంలోకి వాళ్ళు ఇతరులు గుర్తించేవారుగా మనము మన అనుదిన జీవితం ఆ విధంగా ఉండవలేను. అప్పుడు అది వారు చూసినప్పుడు మనము కూడా ఎందుకు అలా అలవరుచుకునరాదు, ఎందుకు అలా అభ్యాసం చేసుకునరాదు అనేటువంటి ప్రశ్న వారి జీవితంలో మిగిలాలి. అప్పుడే వారు ఆ విధంగా ఉన్నప్పుడు వారు కూడా దిద్దుకోవడానికి, బాగుపరుచుకునేదానికి అభ్యాసం అలవాటు చేసుకుంటారు. అలా ఉన్నదా నా ప్రియమైన దేవుని బిడ్డ మన విశ్వాస జీవితము? అందుకని దేవుని యొక్క వాక్యంలో మరొక భాగాన్ని మనం చదువుతూ వచ్చాం. అలాగ పరీక్షించుకొని ప్రభువులలో పాలు పొందుతుండవలెను. ఈ యొక్క ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో 21వ వచనాన్ని ఒక చిన్న పదం ఉంది, కింద 2వ లైన్లో ఒక చిన్న పదం ఉంది, మనము చదువుతాము. దయతో ఒకరు చదవండి. 7వ అధ్యాయం 21వ వచనం. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడుకున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. మనకు అన్ని రాసి పెట్టాడండి బైబిల్లో. దేవాదేవుడు చెప్పుడు మాటలు విని చెడిపోయినవారు. అలా మన జీవితాన్ని మనమే చెరిపి వేసుకున్న రాదు. కాబట్టి ప్రియులారా, చెప్పుడు మాట వినరాదు, మన చెవులారా మనం వినాలి, యథార్థ హృదయంతో మనం వినాలి. కాబట్టి అందుకని ఒకసారి ఒక సందర్భంలో ఈ విధంగా జరిగింది. ఏమి జరిగిందంటే, చెప్పుడు మాటలు కాకుండా చెవులార విన్న కూడా ఓర్చుకుని ఉన్నాడు సౌలు చెవులార విని కూడా ఓర్చుకొని ఉన్నాడు. రాజుగా చేయబడిన తర్వాత ఈ పనికిమాలుడు ఏమి వెళ్తాడు అని అన్నారు కొందరు. ఏమన్నారు? ఈ పనికిమాలుడు ఏమి వెళ్తాడు అని చెవులార విని కూడా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ వాక్యం చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథము విని కూడా, చెవులార విని కూడా చెవిటోడు అయినట్లుగా ఉన్నాడని ఒక మాట రాసి ఉంది. ఆడ చెవిటివాడైనట్లుగా ఉన్నాడనే మాట రాసి ఉంది. చదువుదామా? ఎన్నో వచ్చిందంటే అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము ఎన్నో అధ్యాయము 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము సౌలును రాజుగా చేసిన తర్వాత ఒక మాట అన్నారు. చదవదండి. 27వ వచనం లేక 26, 27 చదవండి. సౌలును అయ్యా దానికంటే ఒక మాట ముందు 24వ వచనం చదవండి. 24వ వచనం. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వాణిని మీరు చూచిదిరా, జనులందరిలో అతని వంటి వాడు ఒకడు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవిగాక అని, తొలి రాజు కదా, ఊపిరి ఉన్నంత వరకు అరిసింటారు వాళ్ళు. తొలి రాజు కదా, అందుకని ఊపిరి ఉన్నంత వరకు గట్టిగా బొబ్బలు పెట్టుచు అరిచారు. రాజు చిరంజీవిని కాక, రాజు చిరంజీవి అవును కాక అని బొబ్బలు పెట్టి అరిచారనమాట. తర్వాత చదువుదాము. తర్వాత 26వ వచనం చదువుదాం. 26వ వచనం. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనొచ్చు అతను నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటివాడైనట్టు అట్లా ఉన్నావు నువ్వు. అట్లనా? మనం పోయి అగ్గి ముట్టించాం, ఒకసారి అంటించేసారి. ఇంకా సిస్టర్స్ అయితే ఒకసారి అంటించేసారి, ఒకరికి చెప్తే చాలు ఇంకా ఊరంతా అంటుకుంటుందంట. దేవుని బిడ్డలారా, అట్లా ఉండరాదు. చెవిటివాడైన చెవులతో విన్ని కూడా సౌలు ఏమంట?
చెవులతో విని కూడా పనికిమాలని ఈడు మనల్ని రక్షిస్తాడు, ఈడు మనల్ని కాపాడుతాడని ఆ గుంపులో కొంతమంది అన్నారు. అన్న కూడా ఇతడు ఎట్లా ఉన్నాడంట? చెవిటివాడైనట్టుగా ఉన్నాడంట. దేవుని బిడ్డ, చెప్పుడు మాటలు రియల్గా ఇని కూడా చెవిటివాడైనట్టుగా ఉన్నాడు. మనము వినకపోయినా చెప్పుడు మాటలు విని చెడిపోయిన దుస్థితి. దేవుని బిడ్డరా, చెప్పుడు మాటలు విని ఎలా చెడిపోయారో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో చెప్పుడు అన్ని ప్రభువారు రాశాడు మనకు. ఎందుకంటే మనం చెడిపోకూడదని, చెప్పుడు మాటలు విని మనము చెడిపోకూడదని. చెప్పుడు మాటలు చాలా కుటుంబాలను చెడగొడతాయి, సంఘాన్ని చెడగొడతాయి, వ్యక్తిగత జీవితాన్ని చెడగొడతాయి. బహుశా నేను అనుకుంటాను, చిన్న కుమారుడైన వానికి చెప్పుడు మాటల వల్లనే చెడిపోయి ఉంటాడు వాడు. తండ్రికి 2 కుమారులు పుట్టారుగా, వాడు చిన్నవానికి చెప్పుడు మాటల వల్లనే వాడు చెడిపోయి ఉంటాడు. ఆ వయసులో నా తండ్రి నాకు వచ్చే ఆస్తి నాకు ఇవ్వంటే, ఆస్తి ఇవ్వంటేనే పంచిపెడతాడా? ఎందుకురా నాయనా, నీకు ఏమైంది? ఇంకా పెళ్ళి కాలేదు, ఏమి కాలేదు, ఇంకా వయసు రాలేదు, నీకు ఏమి ఇబ్బంది అయింది? ఎన్నో రోజులు తర్జన పడి ఉంటారు. ఎందుకంటే లేదు నా ఆస్తి నాకు ఇవని. చెప్పుడు మాటల వల్లే వాడు చెడిపోయి దూరదేశానికి వాట తీసుకొని అక్కడ వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం వల్ల అతడు ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు వాడు ఇంటికి వచ్చాడు. పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడాను, కానీ ఎవడును వానికి ఏమి ఇవ్వలేదని రాసి ఉంది. బుద్ధి వచ్చినప్పుడు వాడు ఇంటికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, వారి జీవితాల్లో ఎలాగ చెప్పుడు మాటల వల్ల చెడిపోయారో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట చూడండి. రాజైన హానూను 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. చెప్పుడు మాటల వలన ఎట్లా చెడిపోయాడో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 2 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము ఒక మాటను గమనించి చదువుదాం. 2 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము దయతో మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాము. చదవండి. పిమ్మట అమ్నోను రాజు మృతి నొందగా అతని కుమారుడు హానూను అతని రాజు మేలుచుండెను. దావీదు హానూను తండ్రి అయిన నాహోసు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనుకు ప్రత్యుపకారం చేయుతును అనుకొని అతని తండ్రి నిమిత్తము అతని ఓదార్చుటకై దావీదు సేవకుల చేత సమాచారము పంపెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా అమ్మోనీయుల గనులు తమ రాజుకు హానూనుతో ఇలాగ మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపినని నువ్వు అనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశనం చేయవలనని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపి ఉన్నాడని నీకు తోచలేదా? అంతటా హానూను దావీదు పంపిన సేవకులను పట్టుకొని సగం గడ్డం కొరిగించి వారు తొడుక్కునే బట్టలు నడిమికి పిర్రల మటుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునందురని వారిని ఎదుర్కొన్నటకై మనుషులను పంపి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్టణమందు ఆగి అటు తర్వాత రండని వారితో చెప్పుడే. నేను దావీదు దృష్టికి మనలను హేయపరచుకున్నట్టుగా అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి ఆరాబు శోభాతోనూ సిరియన్లతో నుండి 20,000 మంది కాల్బలమును, రాజునొద్ద నుండి 1000 మంది బంటులను, టోబులో నుండి 12,000 మంది బంటులను పిలిపించుకున్నాను. అయితే దావీదు సంగతి విని యోవాబును సూరుల దండంతటిని చాలా అమ్నోను దేశాన్ని ఏలుతున్నటువంటి అమ్నోను దేశాన్ని ఏలుతున్న నాహాసు దావీదున్న దినాల్లో కొంత దావీదుకు ఉపకారం చూపాడు. ఉపకారం చూపితే ఏమి జరిగిందంటే, మరి తండ్రి చనిపోయినాడు కదా, చనిపోయినాక హానూను రాజయ్యాడు.
అమ్మోనీల దేశానికి. అమ్మోనీల దేశానికి హానూను రాజు అయింటే మరి వాళ్ళ తండ్రి చనిపోయినాడు కదా నాహాసు. దావీదుకు నాహాసు కొంత ఉపకారం చేశాడు. కాబట్టి ఎంతో ఉపకారం చేశాడు నాహాసు. అమ్మోను రాజ్యంలో ఆయా స్థలాల్లో పరారీలో ఉన్నప్పుడు ఎంతో ఉపకారం చేశాడు. అయితే జరిగిన సందర్భం ఏమిటంటే తండ్రి చనిపోయినాడు కదా కొంత ఓదారుస్తాము అని చెప్పేసి దావీదు తన సేవకులను పంపించాడు. తన సేవకులను పంపించాడు. ఎవరి దగ్గరికి? హానూను దగ్గరికి. అనగా అమ్నోను రాజైన లేక అమ్మోనీల రాజైనటువంటి హానూను దగ్గరికి. అమ్మోనీలైన రాజైన హానూను దగ్గరికి. ప్రియులరా, హానూను దగ్గరికి నాహోసు చనిపోయిన తర్వాత అతని కొడుకైన హానూను రాజైనప్పుడు మరి ఏం చేశాడు? తండ్రి చనిపోయినాడు కదా కొంత ఆదరించుదాము, వాళ్ళ తండ్రి నాకెంతో ప్రత్యుపకారం చేశాడని దావీదు కొంతమంది సేవకులను వాళ్ళ అమ్మోనీల దేశానికి పంపించి రాజు దగ్గరికి పంపించాడు. రాజు దగ్గరికి పంపించే ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఆ అధిపతులు అనగా ఎవరి అధిపతులు అంటే హానూను అధిపతులు లేక అమ్మోనీలైనటువంటి అధిపతులు ఏం చేశారంటే ఇతరు చెప్పుడు మాటలు చెప్పారు. ఏమని చెప్పారు? దావీదు రాజు నిన్ను గౌరవించుటకు, నిన్ను ఆదరించుటకు, నిన్ను ఓదార్చుటకు, నిన్ను సన్మానించుటకు దూతలను పంపించినాడని నువ్వు అనుకొనుచున్నావా? అలా అనుకొనుచుంటే నువ్వు పొరపాటులో ఉన్నట్లు. అలా కాదు, ఈ దేశపు గుట్టు తెలుసుకునే దాని కొరకై పంపించినాడు అని చెప్పుడు మాటలు అలా చెప్పారు. అమ్మోనీల రాజైన హానుకు ఏం పేరు? నాహాస్కు. అమ్మోనీల రాజైన ఇతని పేరు హానూనుకు. అమ్మోనీల రాజైన హానూనుకు అతని దగ్గర ఉన్నటువంటి పెద్దలు ఏం చెప్పారంటే నీ తండ్రిని గౌరవించి నిన్ను ఆదరించుట కొరకు వచ్చినారని నువ్వు అనుకొనిచ్చున్నావా? అలా అనుకుంటే నువ్వు మోసపోతావు. అలా కాదు, ఈ దేశపు గుట్టు తెలుసుకొని ఈ దేశం పైన దాడి చేయడానికి కొరకు వచ్చినాడు అని ఆ సంగతి అమ్మోనీలైనటువంటి పెద్దలు మరి హానూనుతో చెప్పారు. అమ్మోనీల రాజైన హానూనుతో చెప్పాడు. వాళ్ళ తండ్రి చనిపోయింటే ఆదరిస్తాము, ఓదారుస్తాము, చూసేస్తామని చెప్పేసి దావీదు తన సేవకులను పంపిస్తే వాళ్ళు ఏం చేయాలమ్మా? పట్టుకొని దావీదు సేవకులను పట్టుకొని సగం గడ్డం కొరిగించాడు. సగం చెప్పుడు మాటల వలన దావీదు సేవకులను హీనపరిచాడు. వారి బట్టలు కూడా సగం కత్తిరించాడు. వారి బట్టలకు కూడా సగం పెరిల మటుకు కత్తిరించి పంపించాడు. కాబట్టి ఈ సంగతి రాజైన దావీదుకు వినపడినప్పుడు మీ గడ్డములు పెరిగేంత వరకు మీరు అరణ్యంలోనే ఉండండి అని చెప్పేసి యుద్ధము ప్రారంభమవుతూ వచ్చింది. గుట్టు తెలుసుకుండా ఇదే ఎద్దు ఈనిందంటే గాడిదన గట్టి అయిపోయినట్టు, ఎద్దు ఈనిందంటే ఘాటిన గట్టి అయిపోయినట్టుగా ఉన్నది. నువ్వు రాజువే, నాయకుడివే, 10 మందికి తీర్పు తీర్చేవాడివే, మంచి చెడ్డ విచారించకుండానే నీ అధిపతులు నీ దగ్గర ఉన్న వాళ్ళు చెప్పుడు మాటలు విని వాళ్ళు నిన్ను గౌరవించడానికి కొరకు వచ్చారు, నిన్ను సన్మానించడానికి వచ్చారు, నిన్ను ఆదరించడానికి వచ్చారు, నిన్ను పరామర్శించడానికి వచ్చారు, నీకు ఓదార్చట కొరకు వచ్చారు, నీకు ధైర్యం చెప్పడానికి వచ్చారు. అలాంటి వారికి నువ్వు చెప్పుడు మాటలు విని వాళ్ళని ఏం చేశావు? అవమానపరిచాడు. ఏం చేశాడమ్మా? అవమానపరిచాడు. కాబట్టి అవమానపరిచి సిగ్గుపరిచి ఏలన చేశాడు. కనుకనే యుద్ధము ప్రారంభించాడు. దావీదు తన సైన్యాధిపతి అయిన యోవాబును పంపిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా అందుకనే యుద్ధం ప్రారంభించినప్పుడు వాళ్ళు యుద్ధంలో ఓడిపోయినట్లుగా మనము గమనించుతాము. కాబట్టి అందుకనే యుద్ధంలో ఓడిపోయినట్లుగా మనము గమనిస్తాం. ఈ యొక్క వాక్య భాగంలో కొన్ని సంగతులు రాసి ఉన్నాయి. కాబట్టి అందుకనే ప్రియమైన సహోదరి సహోదరుడా, వారి జీవితాల్లో అట్లాంటి పరిస్థితిని యుద్ధంలో ఆ విధంగా యుద్ధము ప్రారంభించినప్పుడు చాలా సంగతులు ఆ మోయాబీ పట్టణమైన రబ్బా మీద యోవాబు యుద్ధము చేస్తూ వచ్చాడు. ఈ విధంగా చెప్పుడు మాటలు విని నిన్ను ఆదరించడానికి వచ్చిన వారిని నువ్వు అవమానపరిస్తే యుద్ధములు తప్ప మరొకటి ఏమీ రావు దేవుని బిడ్డ.
కాబట్టి చెప్పుడు మాటలు విని నిన్ను ఆదరించడం కొరకు, నిన్ను ఓదార్చడం కొరకు, నిన్ను ధైర్యపరచడం కొరకు వచ్చిన వారిని నువ్వు మంచి చెడ్డు ఏమాత్రం విచారించకుండా వారిని అవమానపరిచి సిగ్గుపరిస్తే నీ జీవితంలో యుద్ధములు తప్ప మరొకటి ఏమీ రావు. కాబట్టి యుద్ధముల వలన ఎంతో నష్టపోయి భయభీతితో ఎంతో సైన్యాన్ని పిలుచుకున్నాడు అమ్మోనీయుల రాజు. అయినప్పుడు కూడా యుద్ధము కొన్ని దినాలు కొనసాగుతూ వచ్చింది. అమ్మోనీయులైన రబ్బా పట్ట మీద యుద్ధాన్ని జరిగిస్తూ వచ్చాడు. దాన్ని పూర్తిగా ఓడించి నాశనం చేశాడు యోవాబు. 12-11 అధ్యాయంలో మనం గమనిస్తాం. కాబట్టి అందుకనే వారి చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము అనే మాటను మనం గమనించుచున్నాం. చెప్పుడు మాటలు ఇదే ప్రసంగ గ్రంథంలో 7వ అధ్యాయంలో చివరి మాట అదే రాసి ఉంది. చెప్పుడు మాటలను లక్ష్య పెట్టుట ద్వారా రాజు హానూను రాజు, ఏ రాజమ్మా? హానూను రాజు, అమ్మోనీల దేశపు రాజు చెప్పుడు మాటలను లక్ష్య పెట్టి యుద్ధానికి పూనుకొని తనను పరామర్శించిన వారిని, తనను ఆదరించడానికి వచ్చిన వారిని, తనను ఓదార్చడం కొరకు వచ్చిన వారిని అవమానపరిచాడు. దేవుని బిడ్డ, నీ మేలు కోరే వారిని నువ్వు చెప్పుడు మాటలు ఏంటి నువ్వు అవమానపరుస్తావు. నీ బాగు కోరే వారిని నువ్వు చెప్పుడు మాటలు ఏంటి నువ్వు వాళ్ళని అవమానపరుస్తావు. నీ మేలు కోరి, నీ బాగు కోరి, నీ శ్రేయస్సు కోరి, నీ సుఖం కోరే వారిని నీ చెప్పుడు మాటల వలన నువ్వు అవమానపరుచుకుంటావు, దూరం చేస్తావు. కాబట్టి వాటి వలన యుద్ధాలు ప్రారంభమవుతాయి, వాటి వలన అవమానము, వాటి వలన శ్రమ నీకు ప్రారంభమవుతుంది. అందుకని హానూను రాజు త్వరపడి ఆ విధంగా చేయగలుగుతూ వచ్చిన సంగతిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకొక మాటను మీకు గమనించి చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఇదే చెప్పుడు మాటల వలన ఏమైపోయినాడు రాజు. అదిగా సొలొమోను కొడుకు అయినటువంటి రెహబాము. సొలొమోను కొడుకైన రెహబాము రాజుల గ్రంథంలో మొదటి రాజులు 12వ అధ్యాయము చెప్పుడు మాటల వలన ఏమైపోయినాడో ఒకసారి గమనించి చదువుదాం. మొదటి రాజులు 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదవండి. మొదటి రాజులు 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలు అందరినూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయిను. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండిను. ఆ సమాచారం వినెను. ఐగుప్తులో నుండి నా యజమానుడి కుమారుడు రెహబాము అటువంటి ఇశ్రాయేలీలను మీద రాజుగా చేయబడినాడని యరొబాము ఐగుప్తులోనే ఉన్నప్పుడు విని, ఆ తర్వాత చదువుదాము. ఆ సమాచారం విని జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలు సమాజమంతా వచ్చి రెహబాముతో ఇలాగ మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచును, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నువ్వు చులకన చేసినట్లా మేము నీకు సేవ చాలమ్మా. కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. యరొబాము అనే ఒక వ్యక్తి సొలొమోనుకు సేవకుడుగా ఉన్నాడు. యరొబాము అనే ఒక వ్యక్తి సొలొమోనుకు సేవకుడుగా ఉన్నాడు. అయితే అతడు తనకంటే మంచి వాళ్ళను చంపించాడు. అందుకని ఇతడు పారిపోయి ఐగుప్తునకు పారిపోయాడు. సొలొమోను సేవకుడు అయినటువంటి అటువంటి యరొబాము, సొలొమోను సేవకుడైన యరొబాము ఇతడు పారిపోయాడు. అయితే తండ్రి చనిపోయిన తర్వాత, అనగా సొలొమోను చనిపోయిన తర్వాత ఇటువంటి సొలొమోను కొడుకైన రెహబాము సింహాసనం మీద కూర్చున్నాడు. రెహబాము యరొబాము అనగా సొలొమోనుకు దాసుడు, సేవకుడు. రెహబాము అనగా సొలొమోను కుమారుడు. రెహబాము అనగా సొలొమోను కుమారుడు, యరొబాము అనగా సొలొమోనుకు దాసుడు. ప్రియమైన దేవుని, ఈ రెండు విషయాలు ఒకే ఒక అక్షరము తేడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనము గుర్తించాలి. అయితే ఈ సమయంలో జరిగిన సందర్భం ఏమిటంటే, సొలొమోనుకు చనిపోయిన తర్వాత అతని కొడుకైనటువంటి రెహబాము సింహాసనం మీద ఎక్కిన తర్వాత అప్పుడు యరొబామును పిలువనంపించి జనులు, ఎందుకంటే ఇతడు కార్యములు చక్కపెట్టువాడుగాను ఉన్నాడు, దాసుడుగాను ఉన్నాడు. వాళ్ళ తండ్రి కాలంలో సొలొమోను కాలంలో కార్యములు చక్కపెట్టువాడుగాను, దాసుడుగాను, నాయకుడుగాను వస్తూ వచ్చాడు. బాగా చురుగ్గా పాలు పొందుతూ వచ్చాడు. అందుకని నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఈ సంగతిని మనం జ్ఞాపకం చేస్తాము.
ఈ సమయంలో మరి ఏమి జరిగిందంటే జనులు యరొబామును పిలిపించి, ఇశ్రాయేలు ప్రజల జనులు పిలిపించి అతని దగ్గరికి పోయి, అనగా రెహబాము దగ్గరికి పోయి ఒక మాట అన్నాడు. మీ తండ్రి ఏమంట, మీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాడు. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నువ్వు చులకన చేస్తే మేము నీకు సేవ చేయదుము. అందుకు రాజు అన్నాడు, మీరు వెళ్ళి 3 దినాలు అయిన తర్వాత నా ఇద్దరికి తిరిగి రండి అని చెప్పాడు. యరొబామును జనులను అందరూ కలిసి రాజు ఆవరణలోకి వచ్చి రెహబాము దగ్గరికి వచ్చి ఈ విధంగా మొరపెట్టాడు. మీ తండ్రి మమ్మల్ని చాలా కష్టపెట్టాడు, బరువైన కాడిని పెట్టాడు, దాన్ని చులకన చేస్తే సదాకాలం మీకు సేవకులంగా దాసులంగా ఉంటాము అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలు వచ్చి మొరపెట్టుకున్నారు. రాజైన రెహబాముకు, సొలొమోను కొడుకైన రెహబాముకు 3 రోజులు ఆగిరండి అని చెప్పాడు. 3 రోజులు ఆగి రమ్మని చెప్తే ఈ 3 రోజులుగా పెద్దలతో ఆలోచన చేశాడు. జనులు ఇట్లా వచ్చారు, నా తండ్రి బరువైన కాడిని పెట్టాడంట వాళ్ళ మీద, వాటిని చులకన చేయమని చెప్పారు, మరి మీరేం చెప్తారు చెప్పండి అని తనతో కాటి కాకుండా తమ తండ్రి కాలంలో ఉన్న పెద్దలను అడిగాడు. అడిగితే ఇది మంచిదే కదా నాయనా, మీ తండ్రి జనులను ఆ దినాల్లో కష్టపెట్టాడు, మరి ఆ బరువును ఆ భారంను చులకనగా చేస్తే సదాకాలం నీకు సేవకులుగా ఉంటారు, సదాకాలం నీకు దాసులుగా ఉంటారు, సదాకాలం నీకు పండించేవారుగా ఉంటారు, సదాకాలం నీకు లోబడి ఉంటారు, నీ రాజ్యం ఇంకా విస్తరిస్తుంది, నువ్వెంతో బాగుపడతావు, నువ్వెంతో సమకూర్చుకుంటావు, అది మంచిదే కదా, బరువు పెట్టిన ఆ బరువును చులకనగా చేయని పెద్దలు చెప్పారు. ఇది నచ్చట్లేదు. అయితే ఇది నచ్చక మళ్ళీ యవనస్తులను పిలిపించాడు. యవనస్తులు పిలిపిస్తే వాళ్ళు ఏం చెప్పారు? ఆ మాట చదవమా అమ్మా, ఆ మాట చదువు. ఎన్నో వచ్చిందమ్మా? 10వ వచనం చదవమా. అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను, కానీ నువ్వు దాన్ని చులకన చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగో ఆజ్ఞ ఇమ్ము, నా తండ్రి నడుము కంటే ఇంతలా ఉందా నీ చిటికినేలు ఇంతలా ఉందా? నా తండ్రి నడుము కంటే నా చిటికినేలు అంటే అదమ్మా లాస్ట్ వేలు కదా, నా చిటికిన వేలు పెద్దదిగా ఉండను, ఇంతలా ఉందా, ఎంత బరువు ఉంది అంటే నా తండ్రి నడుము బరువు, బలమైన బరువు, నా చిటికిన వేలే బరువుగా ఉండును. ఇంకేమన్నాడమ్మా? నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను సరే, నేను కోడాలతో మిమ్మల్ని శిక్షించదును. చాలమ్మా అని ఈ ఆలోచన చెప్పారు. ఎవరు? యవనస్తులు చెప్పారు. ఈ మాటలు చెప్పారు యవనస్తులు. పెద్దల ఆలోచన సద్దిమూట అని చెప్పారు. పెద్దల ఆలోచన సద్దిమూట అని చెప్తే పెద్దల మాటలు తీసుకోకుండా తనతో కూడా పెరిగిన యవనస్తుల యొక్క మాటలు వాటిని విని ఆ ఆలోచన తీసుకొని ఆ మాటలు విని చెడిపోయినాడు. చెప్పుడు మాటలు విని వారి ఆలోచన తీసుకున్నాడు. ఈ ఆలోచన ఇంపుగా ఉన్నాయి. మా తండ్రి కోడాలతో కొట్టాడు, నేను చబుకులతో మిమ్మల్ని, మా తండ్రి నడుము కంటే నా చిటికినేలే బరువుగా ఉంటుంది, ఇంకా మిమ్మల్ని దండిస్తాను అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చేది, ఎవరి ఇంట్లో వాళ్ళు పారిపోయాయి, ఎవరి ఇంట్లో వాళ్ళు పోండి, ఇక దావీదులో మాకు భాగం లేదు, దావీదులో మాకు స్వాస్థ్యం లేదు, మీ వారిని యూదా వంశస్థులారా మీ వారిని మీరే చూసుకోండి. 16వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలు వారిని అందరినూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి, దావీదులో మాకు భాగమేది, యెస్సే కుమారునిది మాకు స్వాస్థ్యం లేదు, ఇశ్రాయేలు వారలారా మీ గుడారంలోకి పోవుడి, దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకుని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు యూదా జాతి వారు మాత్రమే మిగిలి ఉన్నారు. దేవుని బిడ్డ, చెప్పుడు మాటలు వినుట వలన ఏమైపోయాడు? చెడిపోయాడు. ఎవరు? రెహబాము. రాజ్యం వచ్చే ఆదాయం పోయాను. ఇశ్రాయేలీలు యూదులు అందరూ కలిసి ఉన్నారు. అందరూ కలిసి ఉన్నారు. అయితే ఈ చెప్పుడు మాటలు వినటం బట్టి, యవనస్తుల ఆలోచన తీసుకుని బట్టి ఇవి చాలా ఇంపుగా కనపడ్డాయి. ఈ చెప్పుడు మాటలు విని చెడిపోయాడు. రాజ్యంలో ఆదాయం తక్కువైపోయాను, జనులు చెదిరిపోయి
ఈ విధంగా విచ్ఛిన్నమైపోయాను. రాజ్యం 2 ముక్కలైపోయాను. తర్వాత భాగంలో మీరు చదవండి. రాజ్యం 2 ముక్కలైపోయాను. దేవుని బిడ్డ, యెరోబాముకు 10 గోత్రాలు ఇచ్చాడు దేవుడు. ఒక గోత్రం మాత్రమే రెహబాముకు దొరికినది. ఒక గోత్రం మాత్రమే రెహబాముకు దొరికింది. అది తనను బట్టి కాదు, తన పితరుడైన దావీదును బట్టి. అది తనను బట్టి కాదు, తన పితరుడైన దావీదును బట్టి. దేవుని బిడ్డ, ఒక గోత్ర ప్రజలను ఏలుట మంచిదా? 11 గోత్ర ప్రజలను ఏలుట మంచిదా? ఒక వారి ద్వారా వచ్చే ఆదాయం మేలా? 11 మంది వారి ద్వారా వచ్చే 11 గోత్రాల ద్వారా వచ్చే ఆదాయం మేలా? దేవుని బిడ్డ, చెప్పుడు మాటల వల్ల చెడిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు యూదారాజైన రెహబాము. యూదారాజైన రెహబాము. అందుకొరికే ప్రజలు అన్నారు, ఇశ్రాయేలు వారలారా, మీ గుడారాలకు పొండి. దావీదులో మనకు భాగం లేదు, దావీదులో మనకు స్వాస్థ్యం లేదు. మన మొర వినేవాడు కాదు, మనల్ని ఆలకించేవాడు కాదు, మనల్ని అంగీకరించేవాడు, మనకు క్షేమం కలగదు. కాబట్టి మీరు మీ గుడారాలకు వెళ్ళిపోండి. చెదిరిపోయారు జనులు. కాబట్టి చెప్పుడు మాటలు ఎలా ఉన్నాయో చూడు. రాజ్యమే చెడిపోయాను. యవనస్తుడుగా ఉన్నాడు, ఉడుకు రక్తంతో ఉన్నాడు రెహబాము. యవనస్తుల మాట విని చెడిపోయాడు. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. సౌలు లక్ష్య పెట్టక రాజ్యాన్ని కాపాడుకున్నాడు. రెహబాము లక్ష్య పెట్టి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రెహబాము లక్ష్య పెట్టి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సౌలు లక్ష్య పెట్టక రాజ్యాన్ని కాపాడుకున్నాడు ఇంకా కొంతకాలం. నా ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే చెప్పుడు మాటల వల్ల చెడిపోయినది చాలా నష్టము. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే ఈ యొక్క ప్రసంగ గ్రంథంలో చెప్పుడు మాటలు నీవు లక్ష్య పెట్టవద్దు. ఇలాగ వారి జీవితాల్లో ఏమైపోయినాయో ఇంకొక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను, త్వరగా ముగిస్తాను. ఇంకొక సంగతిని జ్ఞాపకం చేస్తాను. అమ్నోను అనే వాడు ఒకడు ఉన్నాడు, దావీదు కొడుకు. అమ్నోను అనే ఒకడు ఉన్నాడు, దావీదు కొడుకు. ఆ సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. వీని మాటలు ఎలా ఉన్నాయంటే, దానికంటే ముందుగా ఇంకొక మాటను చెప్తాను. దానికంటే ముందుగా అది తర్వాత చదువుదాము. దానికంటే ముందుగా ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చదువుదాము. ఎస్తేరు గ్రంథంలో హామాను ఉన్నాడు, చెప్పుడు మాటల వలన చెడిపోయాడు. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చదువుదాము. 5వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం చదువుదాము. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం. హామాను ఆ దినాల్లో మరి రాజు దగ్గర ఎంత ప్రధానుడిగా వస్తూ వచ్చాడు. రాజు అయిన అహష్వేరోషు దగ్గర ఎంతో ప్రధానుడిగా, ఎంతో గొప్పవాడుగా, ఎంతో అధికుడుగా, ఎంతో సింహాసనాన్ని దక్కించుకొని మరి మంచి పదవిని సంపాదించుకొని వస్తూ వచ్చినాడు. అయితే ఈ సంగతిలో మనం గమనిస్తే ఈ యొక్క 5వ అధ్యాయంలో మరి మొర్దెకైను ఉరి తీయుట కొరకై అనగా హామానుకు నమస్కారం చేయలేదని ఎంతో బాధగా, వేదనగా మొర్దెకైని చంపాలనేటువంటి ఆలోచనతో, ఆ జాతిని నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో హామాను ఉన్నాడు. ఈ సమయంలో చాలా బాధగా, వేదనగా ఉన్నది హామానుకు. ఎందుకంటే యూదుడైనటువంటి మొర్దెకై తనకు వంగకయో నమస్కారం చేయకయో ఉన్నాడు కనుక ఎట్లాగైనా వీని జాతిని నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు హామాన్ అన్నమాట. రాజైన అహష్వేరోషు సన్నిధిలో ఆ మంచి అధికారాన్ని సంపాదించుకున్నాడు హామాన్ అన్నమాట. అయితే ఒకరోజు ఏమి జరిగిందంటే ఈ విధంగా చదువుతూ వచ్చింది. 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చొనినుట నేను చూచినంత కాలము నా పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు తన కుటుంబీకులతో చెప్పాడు. హామాన్ ఏం చేశాడంటే ప్రతిరోజు రాజు దగ్గరికి పోతున్నాడు, రాజావరణంలోకి. అలాంటి సమయంలో అందరూ వంగి నమస్కరించి చేస్తారనమాట. అలాంటి సమయంలో రాజు గుమ్మమునంతా కూర్చున్నటువంటి ఈ మొర్దెకై వంగకయో నమస్కారం చేయకయో ఉన్నాడనమాట. దీనివలన ఎంతో బాధ అనిపిస్తూ ఉంది. ఆ మాట చదువుదాము. ఎన్నో వచనమంటే 9వ వచనం చదవండి. 9వ వచనం లేక ఎన్నో ఒక మాట చదివాడు, ఒక మాట రాసి ఉంది, చదువుదాము. ఆ దినమందు మనో ఉల్లాసం గలవాడై బయలు వెళ్ళి రాజు గుమ్మమున ఉండు
అమ్మా చదవమా. కోపగించుకొనెను. అయితే హామాను కోపం అణుచుకొని అమ్మా తన ఇంటికి వెళ్ళిపోయిను. తన స్నేహితులను తన భార్య అయిన జెరూసును పిలిచి తన కలిగిన ఐశ్వర్యంను గూర్చి, చాలామంది పిల్లలు ఉంటారు తనకున్న గూర్చి, రాజు తనను గణపరిచిన రాజు క్రింద ఉండే అధిపతులందరి మీదను సేవకుల మీదను ఎలాగో పెద్దగా చేసినో దాని గురించి భార్యతోనూ స్నేహితులతోనూ కుటుంబీకులతోనూ ఎంతో ముచ్చటిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. అయినా కూడా నాకు విలువ లేదబ్బా నాకు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు చదవమా. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకును రాజును నన్నును తప్ప మరి ఎవరిని పిలిపింపలేదు. రేపు దినం కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశాడు. స్నేహితులతోనూ భార్య అయిన జెరూసుతోనూ కుటుంబీకులతోనూ మరి రాజైన అహష్వేరోషు ఎంతగా గొప్ప చేశాడో, అధిపతులందరికంటే గొప్ప చేసిన సంగతిని, విందునకు పిలిచిన సంగతిని చెప్తా వచ్చాడు. అయితే హామాను పోయినప్పుడల్లా అందరూ నమస్కరించి వంగవలేను, రాజు ఆవరణంలోనూ రాజు గుమ్మం దగ్గర ఉన్నవలను. అయితే యూదుడైన మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు ఉన్నందున ఇది అతన్ని చూసినప్పుడల్లా ఇక హామాను యొక్క హృదయం ఎంతో బాధగా మిగిలిపోయింది. ఎట్లాగైనా వీని జాతిని కుటుంబాన్ని నాశనం చేయాలనుకుని తలంచుకున్నాడు. ఆ సంగతిని తన హృదయంలో ఉన్న బాధను తన భార్య అయిన జెరూసుతోనూ తన స్నేహితులతోనూ ఈ విధంగా చెప్పాడు. వాళ్ళు ఇచ్చిన మాటలు ఎలా ఉన్నాయి? 18వ వచనం. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చొనిట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరూసును అతని స్నేహితులందరూ 7 మూరల ఎత్తుగల ఒక ఉరికాయ చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తర్వాత నీవును సంతోషంగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ చెప్పుడు మాటలు విని ఏం చేశాడు? ఈ సంగతి హామానుకు యుక్తముగా కనపడిన అతడు ఉరికాయ ఒకటి, అదంతా ఎందుకబ్బా వాంది పెద్ద పీకులాట అయిపోయింది, రేపెట్టు విందుకు పోతావు కదా, విందుకు పోయినప్పుడు వాడిని ఉరి తీయమని అడుగు, నీ మాట కాదనడు అని అతని స్నేహితులు తన భార్య జెరూసు కూడా చెప్తేనే ఇవి బాగున్నారని చెప్పేసి తను ఇంటికాడ ఉండగానే ఒక ఊరికాయ సిద్ధం చేసి రెడీ పెట్టాడు. అయితే జరిగిన సందర్భం ఏమిటంటే అదే ఊరికాయ అతనికి హామాను మీద ఊరికాయ మీద మరి ఉరికొయ్యక ఎక్కినట్లుగా మనం గమనిస్తాం. దేవుని బిడ్డ, రాజు మేలును కోరిన వారిని ఉరి తీయాలనుకున్నాడు ఇటువంటి హామాను. అయితే అదే ఉరికొయ్య అతనికి వచ్చినట్లుగా మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఎంత మంచి మాట రాస్తుందంటే ఆ మాట చదువుదామా. ఈ యొక్కటువంటి 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో 10వ వచనం చదువుదాము. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే అదే అన్నమాట. చెప్పుడు మాటలు ఏమైనా ఊరి అయిపోయాయి. చెప్పుడు మాటలు విని ఊరికొయ్యను సరేలయ్యా ఓర్చుకోయ్యా ఒకరోజు సహాయం చేస్తాలని ధైర్యం చెప్పలేకపోయారు. వాడిని ఒకనికి ఊరికొయ్యే సిద్ధపరిచాడు. కాబట్టి భార్య అయిన జెరూసును అతని స్నేహితులను వీరి మాట విని ఏమైందంటే అతడు ఉరికొయ్య ఒకనికి సిద్ధపరిచాడు. రాజు మేలును కోరిన వారికి ఉరికొయ్య, రాజు క్షేమం కోరిన వారికి ఉరికొయ్య, రాజు మంచి చెడులు విచారించేవానికి ఉరికొయ్య, ప్రజల యోగక్షేమాలు చూసేవానికి ఉరికొయ్య సిద్ధపరిచాడు హామాను. అయితే తన జీవితంలో అదే ఉరికొయ్య చెప్పుడు మాటలు విని ఉరికొయ్య సిద్ధపరిచాడు. ఒకరోజు ఈ ఉరికొయ్య మీదకి నేను ఎక్కుతానని, కొన్ని గంటలకు ఉరికొయ్య మీదకి ఎక్కుతానని తను గుర్తించలేకపోయాడు. ఎవరు? హామాను. దేవుని బిడ్డ, చెప్పుడు మాటలు ఎట్లా ఉన్నాయో చూడుము. చెప్పుడు మాటలు, చెడుగొట్టే మాటలు విని తను చెడిపోయాడు, ఉరికొయ్యకి ఎక్కాడు. అలాగే ఈ సంగతిని మనం గమనించి చూస్తూ ఉన్నాం. హానూను కూడా చెప్పుడు మాటలు విని యుద్ధాలు చూస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకనే ప్రసంగి గ్రంథంలో మనం అదే మాట చదువుతూ వచ్చినాం.
ఏం చదువుతూ వచ్చినామంటే చెప్పుడు మాటలను లక్ష్య పెట్టకము అని చదువుతూ వచ్చాం. కాబట్టి చెప్పుడు మాటలు విని లక్ష్య పెట్టి రెహబాము రాజ్యాన్ని కోల్పోయాడు. చెప్పుడు మాటలు విని లక్ష్య పెట్టి హానూను ఎంతో నష్టపోయాడు. అమ్మోనీల రాజైన హానూను ఎంతో నష్టపోయాడు. ఇక్కడ కూడా హామాను కూడా చెప్పుడు మాటలు లక్ష్యపెట్టి వాటిని స్వీకరించి వాటిని అంగీకరించి వాటి ప్రకారం చేయించటం వలన తనకే చెరుపైపోయింది. చెప్పుడు మాటలు విని చెడిపోయాడు. తనకే చెరుపైపోయింది. ఇలాగ దావీదు కొడుకు కూడా ఇదొక్క సంగతి చెప్పి ముగిస్తాను. ఇదొక్క సంగతి చెప్పి దావీదు కొడుకు కూడా తన కుమార్తెను అబిషాలోము అటువంటి కూతురును ఎంతో అవమానపరచుట కొరకు చెప్పుడు మాటలు విని అమ్నోను నాశనం అయిపోయాడు. 2వ సమూయేలు గ్రంథంలో చెప్పుడు మాటలు విని 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో ఇదొక్క మాట చెప్పి ముగిస్తా త్వరగా. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో అబ్షాలోము 13వ అధ్యాయం 1వ వచనం నుండి దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామరును ఒక సుందరవతి సహోదరి ఉండదు. దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించను. తామరు కన్య అయినందున ఆమె ఏమి చేయవలన దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామరుని బట్టి చిక్కిపోయాను. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటం గలవాడు. అతడు ఒకరోజు అమ్నోను దగ్గరికి వచ్చి, అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవటకు హేతువేమని సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోను అడగా, అమ్నోను నా తమ్ముడు అబ్షాలోము సహోదరి తామరుని నేను మోహించినాను అని అతనితో చెప్పాను. యెహోనాదాబు నువ్వు రోగి అయినట్టు వేషం వేసుకొని మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నువ్వు నా చెల్లెలైన తామరు చేత సిద్ధపరిచిన భోజనం నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుండగా దాన్ని సిద్ధం చేసి నాకు పెట్టినట్లు సెలవేమని అడుగుమని అతనికి భోజింపగా అమ్నోను పడక మీద ఇది చెప్పుడు మాటలు ఆయన పేరు యెహోనాదాబు అంట. ఆయన పేరు ఏం పేరు? యెహోనాదాబు. దావీదు మిత్రుడైన యెహోనాదాబు. ఇతడు దావీదు మిత్రుని కుమారుడైన షిమ్యా కుమారుడైన యెహోనాదాబు. పేరేమో మంచిగా ఉంది, కానీ హృదయమేమో కిందనే రాసి ఉంది కపటము గలవాడు అని. ఏముందమ్మా? కపటము గలవాడని. పేరేమో మంచిగా ఉంటుంది మనకి, పేరుకు అర్థము కింద ఏముంది? అతని హృదయాన్ని బట్టి, హృదయ స్థితిని బట్టి ఏముంది? కపటము గలవాడు. ఇట్లాంటి వానికి ఎవడైనా చెప్పుడు మాటలు చెప్పొచ్చునా? తన తమ్ముని లేక తన సహోదరుని యొక్క కూతురు సహోదరి మీద ఇష్టపడ్డావు. నువ్వు ఇష్టపడినప్పుడు ఏం చేయాలి? రాజు దగ్గరికి పోయి యథార్థంగా పోయి అడగవలేను. నీ సహోదరుడు అబ్షాలోము అనగా ఆ దినాల్లో రాజుగారికి ఎంతోమంది భార్యలు. అయితే ఈ రాజుగారి యొక్క భార్యలు ఇతడు అబ్షాలోము తల్మయి కుమారుడు అబ్షాలోం. వీరిది గెషూరు రాజ్యం, వాళ్ళ తల్లిది గెషూరు రాజు. అక్కడ రాజుగారి యొక్క మనవడు అబ్షాలోం అక్కడ కూడా. కాబట్టి అందుకని ప్రియులారా, ఈ సంగతిని మనం గమనించితే మీకు జ్ఞాపకం చేస్తాను క్లుప్తంగా. అమ్నోను ఏం చేశాడంటే తన సహోదరిని ఎంతో మోహించాడు. అయితే అలాంటి ఇష్టపడినప్పుడు నువ్వు వెళ్ళి రాజపూర్వకంగా పోయి, గౌరవనీయంగా పోయి, మర్యాదపూర్వకంగా పోయి నువ్వు మాట్లాడుకోవలసింది. అయితే కపటము కలిగిన వాని మాటలు విని నువ్వు నటన వేసి భోజనానికి నీ చెల్లెల్ని సిద్ధపరచుకొని ఆమెతో అవమానకరమైన క్రియ జరిగించి పాపము చేసిదివి. ఇలాగ చెప్పుడు మాటలు విని చెడిపోతే ఒకరోజు కొన్ని రోజులకు 2 సంవత్సరాలకు వినండి, 2 సంవత్సరాలకు ఏమి జరిగింది? అమ్నోనును చంపించి వేసేశాడు తన సహోదరుడైన అబ్షాలోం. అమ్నోను ఏం చేశాడు? చంపించి వేసేశాడు. ఆ మాట రాసి ఉంది, చంపివేసిన రాసి ఉంది. ఆ మాట చదువుదామా? ఎన్నో వచనం? 28వ వచనం. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిపించి, అమ్నోను ద్రాక్షరసం వలన సంతోషి ఎనుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతం చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ధైర్యం తెచ్చుకొని పౌరుషం చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా. అంతే. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు
కపటము కలిగిన హృదయాలు మాట విని, చెప్పుడు మాటలు విని అమ్నోను ఏమైనాడు? చెడిపోయాడు. తర్వాత చదువుకోండి ఇక వాక్య భాగం అంతా. చెప్పుడు మాటలు విని ఏమైనాడు? చెడిపోయి నాశనం అయిపోయాడు. తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. దేవుని బిడ్డ, అబ్షాలోము చెల్లెల్ని అవమానపరిచి చెప్పుడు మాటలు విని అమ్నోను నాశనం అయిపోయాడు. దావీదు కుమారుడే చెప్పుడు మాటలు విని రెహబాము రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. చెప్పుడు మాటలు విని హామాను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. చెప్పుడు మాటలు విని హానూను యుద్ధములు చవి చూస్తూ వచ్చాడు, ఇతరులను అవమానపరుస్తూ వచ్చాడు. చెప్పుడు మాటలు విని హానూను, అమ్మోనీల రాజైన హానూను యుద్ధములు చవి చూస్తూ వచ్చాడు. చెప్పుడు మాటలు విని రెహబాము రాజ్యాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. చెప్పుడు మాటలు విని ఇంకొక వ్యక్తి ఎవరు? హామాను తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. చెప్పుడు మాటలు విని అమ్నోను కూడా తన ప్రాణాన్ని. దేవుని బిడ్డ, చెప్పుడు మాటలు విని నష్టాన్ని చవి చూడవద్దు, బాధలు అనుభవించవద్దు, సోదరుల గుండా వెళ్ళవద్దు, కష్టముల గుండా వెళ్ళవద్దు, జీవితాన్ని పాడు చేసుకోవద్దు, సంసారాన్ని పాడు చేసుకోవద్దు, వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకోవద్దు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు, జీవన విధానాన్ని పాడు చేసుకోవద్దు, చెప్పుడు మాటలు విని చెడిపోవద్దు. అలా చెప్పుడు మాటలు చాలా భయంకరమైనవి. యథార్థ హృదయంతో విని నిజాయితీగా ప్రవర్తించుకునుము, ఓర్చుకునుము. దేవుడు తప్పక నీకు సహాయం చేయగలడు. ప్రభు ఆ విధంగా నీకు సిద్ధపరిచి, మనందరికీ సిద్ధపరిచి సహాయం చేయను గాక. మోకరించండి, ప్రభు బలలో పాలు పొందుదాము. మోకరించండి.